బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందాం అండి. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. న్యాయమైన నీ పాలన నిధులు చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందని ప్రభువ నిన్ను మరదున. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయముని నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్ను మరచితిని. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం. 115 కీర్తన 15 వచనం చూసుకుందామండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. భూమిని ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. ఇదను దేవుని అర్థం అండి. భూమిని ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా చేతనే మనం ఆశీర్వదించబడుతున్నామంటే చాలా మన ప్రభు చాలా మనకి ఆయన చేతితోనే మనం ఆశీర్వదించబడుతున్న బిడ్డలముగా, ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తైన ప్రజలముగా మనం ఉన్నాం. కాబట్టి మరి భూమిని ఆకాశములను సృజించిన యెహోవా చేతే మీరు ఆశీర్వదింపబడుదురు. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దానండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఎత్తబడే గుంపులో ఉండండి. అంత్య దినాలలో, కడవరి దినాలలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మరి దేవుడు రాకడి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు. నాయన ఇట్టి నాయన మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి నీ రాకడ సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.